వ్యవస్థ ఇది చాలా కీలకం. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థ ఉండే ప్రభుత్వాన్నే కోరుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పథకాలు అందుకునే వాళ్ళు కానీ, పింఛన్లు అందుకునే వాళ్ళు కానీ ఇంటికి వచ్చేస్తారు కాబట్టి, వాలంటీర్లు అది బాగా అలవాటు పడ్డారు కాబట్టి ఆ విధానాన్నే కోరుకుంటారు. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో జస్ట్ ఉద్యోగులకు సంబంధించిన కాలంలో ఒక లైన్ పెట్టారు తప్ప వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి సెపరేట్గా పొందుపరచకపోవడం, వాలంటీర్ వ్యవస్థ విషయంలో మాట తప్పుతారా, లేదంటే వాలంటీర్ అనే వ్యవస్థ ఉంటుంది కానీ ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ ఉండరు, కొత్త వాలంటీర్లు అంటే గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు లాంటి వాళ్ళని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వాలంటీర్లుగా మార్చి ఆ వ్యవస్థని కొత్తగా రూపొందిస్తారా అనేది అయితే క్లారిటీ రావాలి. ఎందుకంటే జగన్ చెప్పింది ఏంటి అంటే అధికారంలో రాగానే వాలంటీర్ వ్యవస్థని పునర్నిర్మాణిస్తూ ముందు మొదటి సంతకం చేస్తాను అని ఖచ్చితంగా. అంటే ఆ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరిస్తాను, ఇమీడియట్గా నేను